ఈ బ్రెజిలియన్ జంట ధ్వంసమైన రెయిన్ ఫారెస్ట్ను పునరుద్ధరించడానికి 20 సంవత్సరాలలో 2 మిలియన్ చెట్లను నాటారు. ఒక బ్రెజిలియన్ ఫోటోగ్రాఫర్ మరియు అతని భార్య విషయాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు మరియు నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని తిరిగి అటవీ నిర్మూలన చేశారు. చాలా సంవత్సరాలుగా 2 మిలియన్లకు పైగా చెట్లను నాటారు. బ్రెజిలియన్ ఫోటోగ్రాఫర్ సెబాస్టియో సల్గాడో చాలా సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని పర్యటించడానికి మరియు జర్నలిజంలో వృత్తిని కొనసాగించడానికి బయలుదేరినప్పుడు అతని ఇల్లు ఉష్ణమండల అడవిలో లోతుగా ఉంది మరియు అనేక అన్యదేశ మొక్కలు మరియు జంతువులకు ఆవాసంగా ఉంది. విచారకరంగా అతను తిరిగి వచ్చినప్పుడు తన ఇల్లు ధ్వంసమైందని అతను కనుగొన్నాడు. అతను నివసించిన రెయిన్ ఫారెస్ట్ పూర్తిగా నరికివేయబడింది మరియు అతను ఒకప్పుడు తెలిసిన మరియు ప్రేమించే పచ్చని ఉష్ణమండల అడవి బంజరు భూమిగా మారింది. ఈ స్థితిలో తన మాతృభూమిని చూసి అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పుడు ఒకరోజు అతని భార్య లెలియా డెలూయిజ్ వానిక్ సల్గాడోకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వారు తమ స్వంతంగా అడవిని తిరిగి నాటడానికి ప్రయత్నించాలని ఆమె సూచించింది మరియు అది చేయగలదని ఆమె నిజంగా నమ్మింది. ఈ జంట తమకు ఒకప్పుడు తెలిసిన మరియు ఇష్టపడే అడవిని తిరిగి నాటడానికి త్వరగా పనిచేశారు. 20 సంవత్సరాల తరువాత చాలా చెట్లు మరియు చాలా వన్యప్రాణులు ఉన్నందున ఈ ప్రాంతం దాదాపుగా గుర్తించబడలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.